ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు చెప్పారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చెబుతున్న ఆయనతో మా కరెస్పాండెంట్ నర్సింగరావు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరతామంటూ ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మనతో ఉన్నారు. ఎందుకు నిజంగా వారు పార్టీని వీడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిన్న కాక మొన్న అంటే 2 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై గెలిచినటువంటి మీరు 2 నెలలు గడిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు? అంటే ముఖ్యంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా 2009లో అంత గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు కూడా కోట్ల రూపాయల నిధులు తీసుకుపోయి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులను చూసిరు. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి, మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మన సమస్యలకు పరిష్కారం దొరకాలంటే రేగా కాంతారావు అయినటువంటి నమ్మకంతో పెద్ద ఎత్తున కేసీఆర్ గారి గాలిలో కూడా మరి పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించడం జరిగింది. కాబట్టి ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, దాని మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మా సమస్యల మీద, మా జాతి సమస్యల మీద, ఆదివాసీకి సంబంధించిన జాతి సమస్యల మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. పోడు భూములకు సంబంధించి ట్రెంచ్ కొట్టడం అనేది ఇమీడియట్గా ఆఫ్ చేస్తా, నేనే పోడు భూముల పట్టాలు స్వయంగా మీ నియోజకవర్గానికి వచ్చి అన్ని దరఖాస్తులు పరిశీలించి అక్కడికక్కడనే నేను పరిష్కారం చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మేము కలిసి మాట్లాడినటువంటి సందర్భంలో ఇంకా అనేక రోడ్లు అయితేంది, అదేవిధంగా విద్య అయితేంది, వైద్యం అయితేంది, అనేక సమస్యలన్నిటి కూడా తీసుకుపోతే మీకు ఖచ్చితంగా మీ ప్రాంతాన్ని నిధులు కేటాయించి పరిష్కారం చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి అని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు, ఎస్టీ నియోజకవర్గ నాయకులకి మేము టికెట్లు ఇచ్చాము, బీఫామ్లు ఇచ్చాము, పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ బీఫామ్లు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైనటువంటి ఖర్చులకు కూడా ఇచ్చి గెలిపించుకుంటే ఈ విధంగా పార్టీని మోసం చేయడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు. ఎస్, మంచిది. 2009లో నేను గెలిచిన తర్వాత 2009లో నేను ఓడిపోతా అని చెప్పి ఎక్కడ కూడా రిపోర్ట్ లేదు. నాకెందుకు టికెట్ ఇవ్వలేదండి? అదే తరుణంలో జిల్లా అధ్యక్ష పదవికి కూడా నాకు కాగితం ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 1 గంటలోనే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇదే బట్టిగా రేణుకా చౌదరి గారు వచ్చి నన్ను పీకమని చెప్పేసి వేరే వాళ్ళకి ఆర్డర్ ఇప్పించారు. మళ్ళీ సేమ్ అదే పరిస్థితులలో మొన్న గెలిచిన తర్వాత కూడా పార్టీలు మారి వచ్చిన వాళ్ళకి జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ హౌస్లోని తెలంగాణ అసెంబ్లీలో అతిపెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ ఇస్తే ఊరికేవాడిని కూర్చోమంటారు, కూర్చునేవాడిని ఊరుకోమంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకు పోద్దండి? మీ నాయకత్వం, మీ వ్యూహం ఏంటి అసలు అర్థం కాని పరిస్థితి. మరి మాలాంటి వాళ్ళ భవిష్యత్తు ఏంది? మా ఆందోళన చెబుతాను, చాలామంది యువత ఆందోళన చెబుతారు, యువ నాయకులందరూ కూడా ఆందోళన చెబుతున్నారు. అందుకే నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువతకు అందరు కూడా చెప్తా ఉన్నా, నేను అందరు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే రేపొద్దున భవిష్యత్తులో మనందరికి భవిష్యత్తు, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది, అదే తద్వారా మన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇంతకుముందు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలను చేర్చుకున్నారు, వారిని ఎంత కొనుగోలు చేశారా అనేటువంటి ప్రశ్న మీరు అన్నారు. ఇదే సందర్భంలో వారిపైన అనర్హత వేటు కూడా ఎమ్మెల్సీలో కౌన్సిల్లో వేయడం జరిగింది. సో అలాంటి పరిస్థితి రాకుండా మీరు కాంగ్రెస్ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ ఫిరాయిస్తారా, లేదంటే ఇలాగే కొనసాగుతారా పార్టీ మారి? మేము రాతపూర్వకంగా ఇచ్చిన బదులు ఇప్పటివరకు ఎవరు ఇవ్వలే. మేము రాతపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి పరిస్థితి వచ్చి కండవ కప్పుకుంటే మేము ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ నుండి పోటీ చేస్తామని చెప్పి స్పష్టంగా రాసి ఇచ్చినాం. అది చదువుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్నేమంటారు? వాళ్ళు చదువుకోలేకుండా ధర్నాలు చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన ధర్నాలు చేసుకుంటే మేమేం చేయాలి? దానికి పొమ్మలు లేక పొగ పెట్టుకుంటే వాళ్ళు ఉంటే మేమేం చేయాలి? ఎంతోమంది మారినప్పుడు లేనటువంటి ఉలికిపాటు మేము పోతే, ఆదివాసీ ఎమ్మెల్యేలుగా మేము పోతే అంత ఉలికిపాటు ఎందుకు వస్తూ ఉంది అర్థం కావట్లేదు. మరి అంటే వారి నాయకత్వం మీద వారికే నమ్మకం లేదు కదా, మరి దానికి మేమేం చేయలేము. దానికి థ్యాంక్ యూ. మొత్తంగా అభివృద్ధిని కాంక్షించి తాము పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఎమ్మెల్యే రేగా కాంతారావు చెప్తున్నారు. వేణుతో నరసింహరావు, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.